గల్ఫ్ వార్ ప్రారంభమై 10 రోజులవుతున్నా ఇరాన్ తగ్గట్లేదు సరికదా. అరబ్ దేశాలపై తమ దాడుల పదును మరింత పెంచింది. దీంతో అమెరికా ఓ మాస్టర్ స్ట్రాటజీని ఫాలో అవుతుందని టాక్ నడుస్తుంది. పర్వత ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా తమ పంజా విసిరే కుర్దిష్ సైన్యాన్ని రంగంలోకి దింపబోతోంది అంటున్నారు. ఇంతకీ ఎవరి కుర్దిష్లు? వాళ్ళు కనుక రంగంలోకి దిగితే ఇరాన్ వార్ సీన్ మొత్తం చేంజ్ అవుతుందని ఎందుకంటున్నారు? లెట్స్ వాచ్. ఇరాన్ పై వారులో అమెరికా మాస్టర్ ప్లాన్. తమ చేతికి మట్టి అంటకుండా కుర్దిష్ ని దింపుతారా? పెష్మెర్గా ఎంట్రీ ఇస్తే ఇక వార్ సీన్ అంతా మారిపోతుందా? కుర్దిష్ సైన్యం దిగితే యుద్ధం సుదీర్ఘకాలం అంటూ అంచనా. ప్రపంచంలో సొంతంగా ఒక దేశం లేని అతిపెద్ద ఇథ్నిక్ గ్రూపే కుర్దులు. ప్రపంచవ్యాప్తంగా కుర్దిష్ జనాభా 3 నుంచి 4 కోట్లు ఉంటుంది. వీరు ప్రధానంగా ఆర్మేనియా, ఇరాక్, ఇరాన్, సిరియా, టర్కీ సరిహద్దుల్లోని పర్వత ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. వీరిలో మెజారిటీ ప్రజలు సున్నీ ముస్లింలు అయినప్పటికీ ఇతర మతాల వారు కూడా ఉన్నారు. శతాబ్ద కాలం క్రితం ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం తర్వాత ఆధునిక మిడిల్ ఈస్ట్ ఏర్పడినప్పుడు కుర్దులకు సొంత దేశం దక్కలేదు. దాంతో వారికంటూ ఓ ఎజెండా, మ్యాప్, ప్రభుత్వం లేదు. అందుకే కుర్దులు అప్పుడప్పుడు విషాదంగా మాకు పర్వతాలు తప్ప మరెవ్వరూ స్నేహితులు లేరు అని అంటూ ఉంటారు. ప్రత్యేక దేశం, స్వయం ప్రతిపత్తి కోసం కుర్దులు ఇప్పటికీ పోరాడుతున్నారు. అమెరికా ఐసిస్ పై పోరాటంలోనూ కుర్దిష్ సైన్యాన్ని వినియోగించింది. అయినా కూడా అక్కడ కూడా కుర్దిష్ల కల నెరవేరలేదు. కుర్దులకు టర్కీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరాటంలో ఇప్పటి వరకు 40,000 మందికి పైగా చనిపోయారు అంటారు. ఇరాక్లో కుర్దులపై సద్దాం హుసేన్ కాలంలో రసాయనిక దాడులు జరిగాయి. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత కుర్దులు ఉత్తర ఇరాక్లో ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇరాన్లో 1979లో షాను గద్దె దించడానికి జరిగిన విప్లవంలో పాల్గొన్నారు. కొత్తగా వచ్చే ప్రభుత్వం తమకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తుందని ఆశించారు. కానీ కొత్తగా ఏర్పడిన ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం కుర్దుల డిమాండ్లను తిరస్కరించింది. అప్పటి నుంచి ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. సరిగ్గా ఆ విషయాన్నే ఇప్పుడు ట్రంప్ తనకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇరాన్ను ఓడించడానికి యుద్ధంలోకి కుర్దిష్ గెరిల్లా దళాలైన పెష్మెర్గా సాయం కోరుతోంది. వీరు పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడంలో ఆరితేరిన వారు కావడంతో సరిహద్దుల నుంచి ఇరాన్పై దాడులు చేస్తే ఆ దేశం తన ప్రధాన సైన్యాన్ని సరిహద్దులకు పంపాల్సి వస్తుంది. అలా ఇరాన్ రక్షణ వ్యవస్థ బలహీన పడుతుందని, కుర్దుల దాడులు చూసి ఇరాన్లోని ఇతర జాతుల వారు కూడా ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారు అనేది ట్రంప్ వ్యూహం. దాంతోపాటే తమ ఎయిర్ ఫోర్స్ సాయంతో కుర్దులు ఇరాన్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమిస్తే వాటిని తమ ఆధీనంలో ఉంచుకోవచ్చని అమెరికా ప్లాన్. ప్రస్తుతానికి ఇరాకీ, కుర్దిష్ నాయకులు తాము తటస్థంగా ఉంటామని చెబుతున్నారు. ఎందుకంటే చరిత్రలో ప్రతి యుద్ధంలోనూ కుర్దులు పావులుగా మారి భారీగా ప్రాణనష్టం చవిచూశారు. మళ్లీ ఆ పరిస్థితి రాకూడదని కుర్దులు భావిస్తున్నారు. కానీ కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే ట్రంప్ ఏదోలా వారిలో ఆశ రేపి యుద్ధ రంగంలోకి ప్రవేశింపచేస్తారనే అంచనాలు ఉన్నాయి. అది జరుగుతుందా లేదా అనేది చూడాలి.